హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మనలను ఇప్పటిదాకా తన కృపాక్షేమాల చేత సజీవంగా ఉంచి అనేకమైన వాటిలో నుండి మనలను విడిపించి తప్పించి క్షేమంగా ఉంచిన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు ప్రభు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, జీవం గల దేవుడవు నీవు. యుగ యుగాలు కూడా జీవిస్తున్నవాడవు. నీ ప్రజలను అమితంగా ప్రేమిస్తూ కాపాడుచున్న గొప్ప దేవుడవు. మహిమ, ఘనత, ప్రభావాలు నీవు మాత్రమే పొందదగిన దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు. సమయంలో నాయనా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీరు ఉండండి. నీ ఆత్మ సహాయం, నీ నడిపింపు మాకు దయచేయండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు నీ వాక్యంలో ఉన్న సత్యము మా హృదయాలను వెలిగించునుగాక. నీ వాక్యము లోని శక్తి మమ్మలను శక్తిమంతులుగా మార్చునుగాక. నీ వాక్యాన్ని మమ్మలను ప్రభువా నిలవబెట్టి, క్రీస్తు అనే బండపై నిలవబెట్టి బలపరచునుగాక. ఎంతమంది అయితే వర్తమానాన్ని వీక్షిస్తున్నారు, వింటున్నారు, వారందరిలో కూడా నీ ఆత్మకార్యం జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? రైట్, దేవుని యొక్క వాక్యంలోనికి అందరం కూడా వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల యొక్క కార్యక్రమంలో 6వ వచనానికి మనమందరం కూడా రాగలిగాం. గతంలో చాలా ఎపిసోడ్స్ మనం ప్రకటన గ్రంథాన్ని గూర్చిన వివరణ మనం దేవుని ఆత్మ సహాయం వలన వింటూ వచ్చాం, చూస్తూ వచ్చాం. అందుకు నడిపింపునిచ్చిన దేవునికే స్తుతి కలుగును గాక. గత ఎపిసోడ్ దేవుని యొక్క ప్రేమ విలువ ఎంతో నీకు తెలుసా అనే సబ్జెక్టు మీద 2 భాగాలు, పార్ట్ 1, పార్ట్ 2, ఈ 2 ఎపిసోడ్స్ని మనం చూసాం. దేవుని ప్రేమ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేది దేవుని ప్రేమ. అలాగే దేవుని ప్రేమలో నీ విలువ ఎంతో తెలుసా అనే అందులోనే 2వ భాగం, దేవుని ప్రేమ నిన్ను ఒక యుద్ధాయుధముగా మార్చును. ఇవాళ సబ్జెక్టు ఈ 6వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానించబోయే అంశము ఏమిటంటే, ఈ వచనంలో మనం చూచాం కదా, ఆఖరిలో ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మంచిది. ఇవాళ మనం ధ్యానిస్తున్న ఈ ధ్యానాంశంలో యాజకులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు మనసులోనికి తీసుకుని వచ్చిన ప్రేరేపణ ఏమిటంటే,
నీ ఇంటికి నీవే యాజకుడవు. నీ ఇంటికి నీవే యాజకుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన ప్రజలు తనకు కావాలి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఎంతమంది ఉండినను ప్రతిగానములు చేయుచు గడప కమ్ముల పునాదులు అదురునంతగా, ధూమము పైకి లేపబడినంతగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కెరూబులు, సెరాపులు, మహాదూతలు అనబడిన వారందరూ కూడా. మంచిదే. దేవుడు ఆ దూతలు ఆరాధిస్తున్న పర్వతాలు, నీటి ఊటలు, కొండలు, మేఘాలు, గుట్టలు, జలధారలు, ఇలా అన్నీ కూడా యేసయ్యను ఆరాధిస్తున్నప్పటికీ యేసయ్యకు ఇంకా ఏదో లోటు అనిపించి, ఇది కాదు, నా హస్తకృత్యాలతో నేను చేసుకున్న మానవుడే నన్ను ఆరాధించాలి, మానవుడే నన్ను స్తుతించాలి అని ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడై, ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడై, మానవుడే నన్ను ఆరాధించాలి అని నా దేవుని యొక్క ఆలోచన. ఈ మానవుడిచే నేను ఆరాధించబడాలి, నా పోలికలో, నా స్వరూపంలో ఉన్న మానవుడు నన్ను ఆరాధించాలి అని దేవుని యొక్క ఉన్నతమైన ఆయన చిత్తం చొప్పున మానవులను తయారు చేసుకున్నాడు. మానవుడు దారి తప్పిన విషయం మనందరికీ తెలుసు. ప్రతివాడు కూడా తనకు మనస్సుకు నచ్చినట్లు, తనకు బుద్ధి వచ్చినట్లు, ఎటు పడితే అటు ఇష్టానుసారంగా మానవుడు చెదిరిపోయాడు. ఇది ఆదికాండం 6వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. అయితే మానవుణ్ణి తిరిగి తన సంకల్పం చొప్పున తయారు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, మానవుణ్ణి తిరిగి నన్ను ఆరాధించినట్లుగా చేసుకోవాలన్న ఒక మంచి ఆలోచనతో తానే ఈ లోకానికి వచ్చాడు. మరణాన్ని నొందాడు, రక్తం చిందించాడు, మరణం పొందాడు. ఆయన శిలువ యాగం మనందరికీ తెలుసు. అయితే తనను ఆరాధించడానికి ఒక సమూహము లేక ఒక జనాంగము తనను ఆరాధించడానికి నాకు కావాలని ప్రత్యేకించి ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలు దేవుని ఆరాధించువారై ఉన్నారు, దేవుని స్వాస్థ్యమై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారు. ఆ లేవీ గోత్రములో నుండి మనందరికీ తెలుసు, అహరోనుని అతని కుమారులను యాజకత్వం చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తరువాత మనం గ్రహించవలసిన సత్యము ఒకటి ఉంది. అదేమిటంటే, లేవీ గోత్రములో నుండి లేవీ గోత్రములో నుండి ప్రధాన యాజకుడు ఉన్నంత కాలం బాగానే యాజకత్వం చేశాడు. అతడు మరణిస్తున్నాడు, ఇంకొక యాజకుడు మరణిస్తున్నాడు. ఇలాగ మనుషులు మార్చబడుతూ యాజకత్వం చేస్తూ ఉండటం వలన యేసయ్యే శాశ్వతమైన యాజకత్వం ఉండిపోవాలి అని తానే ఈ లోకములోనికి శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చి రక్తాన్ని చిందించి మానవుణ్ణి రక్షించే విషయంలో ఏది జరిగించాలో దానిని జరిగించాడు.
మానవుని పాప క్షమాపణ విషయంలో ఏది సమాప్తం చేయాలో చేశాడు. మానవుణ్ణి తన స్వాస్థ్యముగా మార్చుకునే విషయంలో తాను ఏ యాగము చేయాలో అన్నీ చేశాడు. ఇలాగా యేసయ్య ఈ లోకములోనికి వచ్చి తాను చేయవలసినవన్నీ చేసి సమాప్తమైనది అని సిలువలో ఒక మాట చెప్పిన మాట మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముగించేశాడు. ఆయన రక్తంలో నుండి వచ్చిన జనాంగమే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అనే చక్కని మాట 1 పేతురు 2:9 యేసయ్య రక్తం మనలను యాజకులుగా చేసింది. ఆ యాజకత్వమే నీ ఇంటికి నీవే యాజకుడు. పూర్వం నోవాహు తన ఇంటికి తానే యాజకుడు. 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయం 20 ఆ మాట మనం చూడొచ్చు. ఆ మాట ఒకసారి నేను మీకు తెలియచేయడానికి త్వరగా ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటలు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం నేనికను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే నోవాహు బలిపీఠాన్ని కట్టి తన ఇంటిని రక్షించిన దేవునికి బలిపీఠాన్ని కట్టి పవిత్ర పక్షుల్లోనూ పవిత్ర జంతువుల్లోనూ కొన్నిటిని తీసి బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఆయన ఇంటికి ఆయన యాజకుడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకునున్న హాయికుని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది అబ్రహాం బలిపీఠం. అబ్రహాము తన ఇంటికి తాను యాజకుడు. అలాగే 13వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము తన ఇంటికి తాను యాజకుడు. మూడవది ఇస్సాకు కూడా. ఇలా రెఫరెన్స్లన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇస్సాకు కూడా ఆదికాండం 26వ అధ్యాయం 24-25 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడతడు బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. బలిపీఠం ఎక్కడ ఉందో గుడారాలు కూడా అక్కడే ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. అబ్రహాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని
నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచూ ఉండెను. యోబు తన ఇంటికి తాను యాజకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడిన నీవు నీ ఇంటికి నీవే యాజకుడు అని నీకు తెలియదా? యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసు నామంలో పాప క్షమాపణ నొందిన నీవు, యేసు నామంలో దేవుని పరిశుద్ధ శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న నీవు నీ ఇంటికి నీవే యాజకుడవు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంత గొప్ప ధన్యతను ఇచ్చినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. అంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. మన ఇంటికి మనమే యాజకులం. నా ఇంటికి నేను యాజకుడిని, నీ ఇంటికి నీవే యాజకుడు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. యాజకులు యొక్క లక్షణాలు ఏంటి? యాజకులు ఏం చెయ్యాలి? ఏం చేస్తే యాజకులు? చూద్దాం. యాజకుల విషయంలో యాజకుల విషయంలో 3 ఒక ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. యాజకుడు అంటే ఎవరు? యాజకుని యొక్క లక్షణాలు ఏమిటి? యాజకుడు చేయవలసిన బాధ్యతాయుతమైన పనులు ఏమిటి? 1, ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. 2వది ధూపము వేయాలి. 3వది యాగము చేయాలి. ఏం చేయాలి? యాగం. రైట్. 1, ప్రత్యేకమైన జీవితం. అన్యుల యొక్క ఆచారాలలో మనము కలవకుండా మనం ఉండాలి. అది ఎలా సాధ్యమండి అయ్య గారు? అది సాధ్యమేనా? మనం అలాగే ఎలా బ్రతకగలుగుతాం? సాధ్యమేనా అని అంటారు. దీనికి మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ నేను చెబుతున్నా. ఆయా పల్లెటూర్లలో సువార్త ప్రకటించి వస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెరువులు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెరువుల్లో పువ్వులు, కవలలు, కమలము, ఇతర పువ్వులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి బురదగా ఉంటాయి, కానీ ఆ పువ్వుల మీద కానీ బురద ఏమాత్రం ఉండదు. చెరువులోనే ఉంది, బురదలోనే ఉంది పువ్వు, కానీ అది ఎంత నీట్గా, ఎంత ప్రత్యేకంగా ఉందంటే చాలాసార్లు స్నాప్లు కూడా, ఫొటోస్ కూడా తీసుకున్నాం. 2వది, చేప బురదలోనే ఉంటుంది, కానీ తనకు బురద అంటుకోదు. చేప బురదలోనే ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, బురద నీళ్ళలో ఉంటుంది, కానీ చేపకు మాత్రం బురద అంటుకోదు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఏమిటంటే, మూర్ఖులకు వక్ర జనము మధ్యలో మీరు నిందారహితులుగాను లోకమందు జ్యోతుల వలె మీరు ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకం చీకటే, కానీ నువ్వు వెలుగై ఉన్నావు. ప్రత్యేకంగా బ్రతకాలి. ఆచారాలతో నువ్వు బ్రతకూడదు. ఎఫ్రాయిము మనుష్యుల పద్ధతులనన్నిటినీ మిళితం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడికి అదే బాధ. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు, కానీ అతడు మాత్రం మానవుల పద్ధతులన్నిటినీ కూడా నేర్చుకున్నాడు, ఆచారాలు నేర్చుకున్నాడు. ఇవాళ ప్రియ సంగమా, ఒక మాట నేను ప్రశ్నించిన, మందిరానికి బాగానే వస్తున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, ఆరాధన బాగా చేస్తున్నావు, ఓకే. నీ ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగేటప్పుడు ఆచారాలు మాత్రం ఎందుకని? అన్నీ బాగున్నాయిగా, ప్రార్థన ఉంది, స్తుతి ఆరాధన ఉంది, బల్లారాధన ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగేటప్పుడు, ఇంట్లో ఒక వివాహం జరిగేటప్పుడు,
ఇంట్లో మరొక కార్యక్రమం జరిగేటప్పుడు ఆచారాలు ఎందుకు నీకు గుర్తొస్తాయి? పెద్దలు కదా. అలా చేయకపోతే అయ్యగారు పెద్దలు ఏమని అనుకుంటారో, మన మనుషులను సంతోషపరుస్తుంది, దేవుణ్ణి కాదు. మనుషులను సంతోషపరిచే వారు అన్నిటిని పులుముకుంటారు, కానీ దేవుని సంతోషపరచాలనుకున్న వారు అన్నిటిని పక్కన పెడతారు. నీకెవరు కావాలి? ప్రత్యేకత ఉండాలి. యాజకుడు, నీవు రక్షింపబడ్డావు, నువ్వు యాజకురాలవు, యాజకుడవు, నీవు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అబ్రహామును ఎందుకు దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు? అబ్రహామా, నేను నీ బంధువులను, నీ సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపించిపోవు దేశమునకు రమ్మని ఎందుకు దేవుడు అబ్రహాముని పిలిచాడు? దేవుడికి కావాలి ప్రత్యేకమైన జీవితం. మనుషుల్లో ఆచారాలలో మిళితమై బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన పరిశుద్ధుడు, నీవు నేను మనం పరిశుద్ధులముగా బ్రతకాలి. అందుకే ప్రత్యేకత కావాలి. రెండవది, ధూపం వేయాలి. యాజకుని యొక్క ప్రాముఖ్యమైన మరొక డ్యూటీ ఏమిటంటే ధూపం వేయుట. ధూపం, ప్రధాన యాజకుడు మందిర ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ధూపం వేసేవాడు. ఆ ధూపానికి సాదృశ్యం ప్రార్థన, స్తుతి, నైవేద్యం. ప్రార్థన. వంద మందిని కాదు, 10,000 మంది బోధకులను తయారు చేయొచ్చు. 100 మందిని కాదు, 10,000 మంది కాదు, అంతకు మించి బోధకులు వాక్యం ఇలా చెప్పాలి, వాక్యం ఇలా చెప్పాలి, వాక్యం ఇలా చెప్పాలని తయారు చేయొచ్చు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలిగిన ఒక్కరిని మనం తయారు చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయకపోవుట వలన మనుష్యులకు పాపం కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నారా మరి? మనసులో ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రార్థన. ప్రార్థన నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలని దేవుడు చెప్పలేదు. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి. ధూపం వేసే వారు యాజకులు. ఆ ధూపం, ఆ ప్రార్థన అనే ధూపం, ఆ స్తుతి నైవేద్యం అనే ధూపం నీ ఇంటిని, నిన్ను, నీ ఆరోగ్యాన్ని, నీ కష్టార్జితాన్ని, నీ పిల్లలను ఒక ప్రాకారము, ఒక ఇంటికి ప్రాకారము ఉంటే ఎంత ఆ ఇంటికి క్షేమమో, మనుష్యుడికి ప్రార్థన లేకపోతే మనిషికి క్షేమం ఉండదు. ప్రార్థనే మానవునికి క్షేమం. ఇంటికి ప్రాకారము ఎంతో నీకు ప్రార్థన కూడా అంతే. ప్రార్థన ఉండాలి మన జీవితంలో. ఆ ప్రార్థన ధూపం వేయువాడు యాజకుడు. మూడవది ఏమిటంటే యాగము చేయాలి. ఏంటండి యాగం? యాగం అంటే సాక్రిఫైస్. జీవితాన్ని త్యాగం చేయాలి. జీవితాన్ని త్యాగం చేయాలి. ఇక బ్రతికేది నేను కాదు, నాలో నివసిస్తున్న నా దేవుడే నా జీవితానికి అధిపతి. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. దేవుని కొరకు బ్రతకాలి అంటే కొన్ని వదులుకోవాలి. నిత్య జీవం కావాలంటే వదులుకోవాలి. పరలోకం కావాలంటే వదులుకోవాలి. అభిషేకం కావాలంటే వదులుకోవాలి. కృపావరాలు కావాలంటే కొన్ని వదులుకోవాలి.
వదులుకోవాలి. నాకు దేవుడు కావాలి అని నేను దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో సాగుతున్న ఆ రక్షణ పొందిన క్రొత్తలో, బాప్తిస్మం తీసుకున్న క్రొత్తలో నేను మందిరానికి వెళ్తున్నానని, గుడికి వెళ్తున్నానని, యేసు ప్రభువుని నమ్ముకున్నానని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా మా నాన్న, మా వంశములోని పెద్దలందరినీ కూడా తీసుకుని వచ్చి, వీడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు అని పంచాయతీ పెట్టాడు. వీడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు అని పెద్దలందరిని తీసుకుని వచ్చాడు. పెద్దలందరూ కూర్చున్నారు. ఏంట్రా, మన దేవుడు వెంకటేశ్వరుడు, మనం గుడి కట్టించుకున్నాం, నువ్వు ఇలాగా అమాంతంగా మతం మార్చుకోవడం ఏంటని మా పెద్దలందరూ కూడా అడిగారు. పెద్దలతో చెప్పాను, ఇప్పుడు ప్రశాంతంగా మంచిగా బ్రతుకుతున్నాను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత. మంచిగా బ్రతకడం కావాలా, గొడవలతో జీవించడం కావాలా అని అడిగినప్పుడు యేసు ప్రభుని వదిలిపెట్టమంటారు. అర్థమవుతుందా? కానీ నాకు దేవుడు కావాలి అన్నా, నాకు యేసు ప్రభు కావాలి అంటే అందరూ కలిసి నన్ను వెలివేశారు. ఆ రోజున బయటకు వచ్చాను. దేవుడు కావాలంటే కొందరిని వదలాలి, దేవుడు కావాలంటే కొన్నిటిని వదిలేయాలి, దేవుడు కావాలి అంటే, అభిషేకం కావాలి అంటే కొన్ని మనం వదులుకోవాలి. ఒకటి కావాలి అంటే ఒకటిని వదులుకోవాలి మనం. సంగమా, జీవం గల దేవుని యొక్క నామంలో యాగం చేయాలి, సజీవ యాగంగా. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. సజీవ యాగంగా ఉన్నది ఉన్నట్టుగా దేవునికై బ్రతకడానికి మనుషులు రావాలి. ఇవాళ మనుషులందరూ కూడా దేనికో బ్రతుకుతున్నారు, డబ్బు కోసం బ్రతుకుతున్నారు, పరుగులు, రకరకాలైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు మనుషులు. కానీ దేవుని కోసం బ్రతికేవారెవరు? ఇవాళ యాజకుడు దేవుని రక్తంలో కడగబడిన స్త్రీ పురుషులు అనబడిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందావా యవనస్తుడా? బాప్తిసం తీసుకున్నావా యవనస్తురాలా? అందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా యాజకులమే. మన ఇంటికి మనం యాజకులం. ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో సమయము అసమయం అనకుండా రాజుల కొరకు, ప్రజల కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులను చేయవలెనని హెచ్చరించు తిమోతి ప్రజలను, సంఘ బిడ్డలను. జీవంగల దేవుని సంఘంలో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. మన బంధువుల కొరకు రక్షణ, మన కుటుంబం కొరకు రక్షణ. నిత్యము కూడా విసుగక ప్రార్థనలు చేయుచుండవలెను ప్రతి సమయమందును అంటాడు. మూడవది యాగం అవ్వాలి. దేవుని కొరకు మన జీవితాన్ని మనము త్యాగం చేయాలి, యాగం చేయాలి. ఒక వ్యక్తి ఏదైనా తీసుకొని వచ్చాడు దేవుని సన్నిధిలో, దానిని బలిపీఠం మీద పెట్టి యాజకులు ఏం చేసేవారంటే వారు తీసుకొని వచ్చిన అర్పణ బలిపీఠం మీద పెట్టి దానిని దహన బలి కానీ లేక సమాధాన బలి కానీ రకరకాలుగా యాగం చేసేవారు. అక్కడ బలి పశువు యాగము కానీ ఇక్కడ నీకు నీవే యాగం అవ్వాలి. ఇక్కడ నీవే దేవునికి యాగం అవ్వాలి. నీవు ఇక్కడే దేవునికి సజీవ యాగముగా నీకు నీవుగా దేవునికి సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి సజీవ యాగంగా మనము సమర్పించుకునే వాళ్ళమై ఉండాలి. దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నవాడే నిజమైన యాజకుడు.
వాళ్ళ సమర్పణ ఉందా? అటొక పాదం ఇటొక పాదం, రెండు మనస్సులు. దేవుని బిడ్డారా, నీవు నీ ఇంటికి ఆ ఇజ్రాయేల్ దేశానికి, బాగా వినండి, ఇజ్రాయేల్ దేశానికి యాజకులు ఎంత గొప్పగా ఆ దేశాన్ని కాపాడుటకు వారి ప్రార్థనలు ఉపయోగపడ్డాయి అంటే, శత్రువులు వచ్చినప్పుడు మందసాన్ని మోసుకొని వెళ్తే శత్రువులు పారిపోయారు. యోర్దాను నది యాజకుల పాదములు తగిలిన వెంటనే పాయలుగా చేయింది. యాజకుడు అంటే సాధారణమైన మనుష్యుడు కాడు. అభిషేకం అతని మీద ఉంది, దేవుని కనుదృష్టి అతని మీద ఉంది. అతడు దేవుని సొత్తు. యాజకుడు అంటే నీవు కూడా దేవుని సొత్తే, నీవు కూడా దేవుని సొత్తే, నీవు కూడా దేవుని ప్రజవే. నీ మీద ఆయన అభిషేకం నిలిచి ఉన్నది, ఇది సత్యం. కాబట్టి సంగమా, నీ ఇంటికి నీవే యాజకుడు, నీ ఇంటికి నీవే యాజకురాలవు. ప్రార్థన చెయ్యి, ప్రత్యేకంగా బ్రతుకు, ప్రార్థన చెయ్యి, ధూపం వేయి, సజీవ యాగంగా దేవునికి నీవుగా సమర్పించు. ఆ ఇశ్రాయేలులో లేవి గోత్రం అనబడిన ఆ యాజక బృందం ఆ దేశానికి ఎంత కాపుదల. ఎరికో కోట గోడలు యాజకులు మందసాన్ని మోసుకొని 7 మార్లు తిరుగుచూ, రోజుకొక్కసారి, ఆఖరి రోజు 7 మార్లు తిరిగితే ఎవడు కూల్చకుండానే ఆ ఎరికో కోట గోడలు కూలిపోయాయి. యాజకులు ముందు నడిస్తేనే కదా నీ ఇంటికి నీవు యాజకుడివై, పరిశుద్ధుడివై, ధూపం వేయుచున్న వాడివై, ప్రత్యేకింపబడిన వాడివై, ఈ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్న వాడివై, నీవు దేవుని సన్నిధిలో నీవు నిలిచిన వ్యక్తివైతే నీవు యాజకుడవు. నీ ఇంటికి మేలు కలుగును గాక. ఇశ్రాయేలులందరికీ యాజకులను బట్టి మేలు కలిగినట్టు నీ ఇంటికి మేలు కలుగును గాక. సముద్రాలు చీలిపోవును గాక, ఎరికో కోట గోడలు కూలిపోవును గాక. దేవుని బిడ్డలారా, అంత గొప్ప యాజకత్వాన్ని నా దేవుడు నీకిచ్చాడు. యాజకత్వంలో విజయం, యాజకత్వంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదం, యాజకత్వంలో దేవునికి సంతోషం, యాజకత్వంలో దేవునికి ఆనందం. అట్టి శ్రేష్టమైన జీవితం యాజకత్వంలో దేవుడు మనకు ఉంచాడు. అట్టి యాజకత్వాన్ని మనం అనుభవిస్తూ, అట్టి యాజకత్వాన్ని స్వీకరిస్తూ దేవుని కొరకు మంచిగా జీవిద్దామా? మన జీవితాన్ని యాగం చేసుకుంటూ మనమందరము కూడా దేవునికి సజీవ యాగంగా, దేవా ఇంతకాలం నీకు నేను సమర్పించుకోలేకపోయాను, ఇప్పుడు నేను సమర్పించుకుంటున్నానయ్యా, నా ఇంటికి నేనే యాజకురాలను, నా ఇంటికి నేను యాజకుణ్ణి అని సమర్పించుకొని ఈరోజైనా దేవుని సన్నిధిలో నీకు నీవుగా లోబడి సమర్పించుకొని జీవిస్తావా? ఆలోచించి, నువ్వు యాజకుడిగా నీ ఇంటికి నీవు ఉంటే నీకు ఎంత మేలో, ఎంత ఆశీర్వాదమో, ఎంత జయమో నీ ఇంటికి నీవు యాజకుడిగా ఉంటే. కాబట్టి సంగమా, సిద్ధపడు, దేవుని కొరకు నిలబడు, యాజకత్వాన్ని స్వీకరించు. ఇది నా దేవుడు నీ యోగ్యతను బట్టి ఇచ్చింది కాదు, కానీ అయోగ్యులమైన మనలను తన రక్తంలో మనలను ప్రేమించి మన పాపములను కడిగి పరిశుద్ధులుగా చేసి మనకిచ్చిన యాజకత్వం ఇది, మనకిచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి ధన్యతలో నుండి చేదైన వేరు ఏదైనా మొలచి ఈ ధన్యతకు దూరం అయ్యావా? పడిపోయావా? దేవునికి దూరం అయ్యావా? ఇంత గొప్ప యాజకత్వాన్ని నా దేవుడు నీకు సిద్ధపరిచి ఉండగా దేవునికి దూరం అయ్యావా? ప్లీజ్ లెమ్ము, తేజరిల్లు,
యెహోవా వెలుగు నీ మీద ఉదయించును. నిద్రించుచున్న నీవు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియ దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంతకు పై వచనం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇవాళ ఆత్మలో నిద్రపోయావేమో, పాపంలో పడి చెడి దేవునికి దూరమై ఇంత గొప్ప యాజకత్వాన్ని విస్మరించి దూరంగా, తిరస్కరించి దూరంగా వెళ్ళిపోయావేమో. ఇవాళ నా దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది. నీవు నా దృష్టిలో ప్రత్యేకమైన వాడు, రా. నేను సిద్ధపరిచిన యాజకత్వాన్ని అనుభవిస్తూ విజయాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని నీ సొంతం చేసుకొని దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, రా దేవుని దగ్గరకు రా. ఆయన కృప నీకు తోడే ఉండి నడిపించును కాక. తలలోంచుకొని చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధమైన మీ నామములో స్తోత్రాలు. ఇవాళ ప్రకటన గ్రంథ ధ్యానాల యొక్క ప్రక్రియలో 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనంలో నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసి రాజులైన యాజక సమూహము అనే మాటను ఇవాళ ధ్యానం చేయడానికి కృపనిచ్చావు. అందులో యాజకులు అనే మాటను మాకు జ్ఞాపకం చేసి, నీ ఇంటికి నీవే యాజకుడవు, నీ ఇంటికి నీవే యాజకురాలవు, నీ ఇంటిలో నువ్వు ప్రత్యేకంగా బ్రతుకు, ధూపము వేయి, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో అంటూ మమ్ములను ప్రభువా ప్రోత్సహించిన నీ మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వ్యర్థమైపోకుండా అనేకులలో ఫలభరితము చేయమని, నూరంతలుగా ఫలభరితం చేయమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటికి నీవే యాజకుడవు, నీ ఇంటికి నీవే యాజకురాలు. రక్షింపబడిన నీవు నీ ఇంటికి నీవే యాజకుడవు, యాజకురాలు. గుర్తుపెట్టుకో. దేవుని యొక్క కృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. దేవుని ఆశీస్సులు నిండుగా మీకు కలుగును గాక. దేవుని కృపా దీవెనలు మీ అందరికీ కూడా సమృద్ధిగా కలుగును గాక. అందరికీ వందనాలు. సెలవు.